హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. వెస్ట్ ఫేసింగ్లో సేల్కి అవైలబుల్గా ఉన్న ఒక 2 BHK హౌస్ని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. హౌస్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ మీరు చూడొచ్చు. హౌస్ సైజు, లొకేషను, కాస్టు డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ సైజ్ వచ్చేసి 60 feet by 29 feet ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ మీరు చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. హౌస్కి ఫ్రంట్ సైడ్లో 30 feet రోడ్ ఉంటుంది. 4 సెన్స్లో ఉంటుంది ఈ హౌస్. హౌస్ స్టార్టింగ్లో ఒక పెద్ద గేట్ ప్రొవైడ్ చేశారు, మనం చూసుకోవచ్చు. సో హౌస్ లోపలికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాము. 15 feet by 12 feet సైజ్లో కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. పోర్టికో చూడొచ్చు, ఫైబర్ షీట్స్తో ప్రొవైడ్ చేశారు. సో కార్ పార్కింగ్లో ఒక పెద్ద సైజ్ వెహికల్ని మనం పార్క్ చేసుకోవచ్చు. స్టెప్స్కి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో 3 feet సెట్ బ్యాక్ వదిలారు, కావాలంటే గార్డెనింగ్ చేసుకోవచ్చు. నార్త్ సైడ్ కూడా 4 feet వరకు సెట్ బ్యాక్ వదిలేశారు, సో దట్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. మెయిన్ డోర్ విషయానికి వస్తే కంప్లీట్ టేక్వుడ్ డోర్ ప్రొవైడ్ చేశారు. 300 feet by 6 feet 9 inches ఉంటుంది సైజు. ఇప్పుడు మనం చూస్తున్నది హాలు 10 feet by 26 feet ఉంటుంది సైజు. మీరు చూడొచ్చు, హాల్లో 3 UPVC విండోస్ ప్రొవైడ్ చేశారు. అలానే టీవీ యూనిట్ని కూడా చూడొచ్చు. ఈ హాల్లో నుండి మనకు 2 bedrooms యాక్సెస్ ఉంటుంది. అలానే ఒక కామన్ వాష్రూమ్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. హ్యాండ్ వాష్ ఏరియాని మనం ఇక్కడ చూడొచ్చు. వర్టికల్ టైల్స్తో ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్లో జాక్వర్ అలానే ప్యారివేర్ శానిటరీ మెటీరియల్ వాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ని చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్లో 300 feet by 6 feet 9 inchesలో డోర్ ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్లో ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. సో ఒక UPVC విండోని మీరు చూడొచ్చు, 4 feet by 4 feet సైజ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక బీరువా కోసం ప్రొవిజన్ ఇచ్చారు, మన కస్టమ్ బీరువా కావాలంటే పెట్టుకోవచ్చు. ర్యాక్స్ దగ్గర మనకు స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, సో దట్ మనకు స్పేస్ సేవింగ్ అవుతుంది. పైన కూడా కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. పిఓపిని చూడొచ్చు, ఒక సింపుల్ డిజైన్డ్ పిఓపిని ప్రొవైడ్ చేశారు. మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్. సైజ్ వచ్చేసి 4 feet by 9 feet ఉంటుంది. వెస్ట్రన్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. అలానే వర్టికల్ శానిటరీ టైల్స్ మనం చూడొచ్చు. ఈ హౌస్లో శానిటరీ మెటీరియల్ వచ్చేసి జాగ్వర్ అండ్ ప్యారివేర్ వాడడం జరిగింది. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నది ఇప్పుడు కామన్ వాష్రూమ్. 4 feet by 6 feet సైజ్ ఉంటుంది. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, దే కాంట్ యూజ్ వెస్ట్రన్ కమోడ్, రైట్? సో అందుకని చెప్పేసి ఇండియన్ కమోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ బెడ్రూము. డోర్ సైజ్ వచ్చేసి 300 feet by 6 feet 9 inches ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్లో కూడా పిఓపి ప్రొవైడ్ చేశారు. ఒక సింపుల్ డిజైన్ పిఓపిని మనం చూడొచ్చు. ఈ బెడ్రూమ్లో కూడా ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు, స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కూడా స్పేస్ సేవింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ హౌస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి మనకు 80 lakhs వరకు కోట్ చేస్తున్నారు. బట్ అదేం ఫిక్స్డ్ కాదు, ఖచ్చితంగా ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు కబోర్డ్స్ పక్కనే ఒక UPVC విండోని ప్రొవైడ్ చేశారు. 4 feet by 4 feet ఉంటుంది సైజ్. కామన్ వాష్రూమ్ పైన స్టోరేజ్కి ప్రొవిజన్ చూడొచ్చు. ఇప్పుడు మనము బెడ్రూమ్స్ దగ్గర నుండి హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈస్ట్ సైడ్ డోర్ని మీరు చూడొచ్చు. అలానే కిచెన్ ఎంట్రన్స్ని కూడా మీరు చూడొచ్చు.
టీవీ యూనిట్ని చూడొచ్చు. సో మనం కింద సైడ్ స్టోరేజ్ ర్యాక్స్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇంటికి కర్నూలు మున్సిపాలిటీ అప్రూవల్ ఉంది, హౌస్ నెంబర్ అలాట్ అయింది, అలానే మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది, సంప్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం. సో కిచెన్లోనే మనకు పూజా రూమ్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. పూజా రూమ్ సైజ్ వచ్చేసి 2 feet 9 inches బై 4.5 feet ఉంటుంది. కిచెన్లో మనం ఒక యూపీవీసీ విండోని చూడొచ్చు. కిచెన్ అంతా కంప్లీట్గా ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. అలానే ర్యాక్స్కి స్మూత్ క్లోజర్స్ ప్రొవైడ్ చేశారు, సో దట్ ఆ ర్యాక్ క్లోజ్ చేసేటప్పుడు మనకు నాయిస్ డిస్టర్బెన్స్ ఉండదు. సో కిచెన్ ప్లాట్ఫామ్ మీరు చూడొచ్చు, గ్రానైట్ మెటీరియల్ వాడడం జరిగింది. సింక్ ప్రొవైడ్ చేశారు. ఒక ర్యాక్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాక్ క్లోజ్ చేసేటప్పుడు స్మూత్ క్లోజర్ ఉంటుంది, సో దట్ మనకు నాయిస్ డిస్టర్బెన్స్ ఉండదు. కిచెన్లో మనకు నంబర్ ఆఫ్ ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు, సో దట్ మనకు స్టోరేజ్కి ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనము కిచెన్ నుండి బయటకు వస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేసిన ఈ డోర్ ద్వారా మనం ఈస్ట్ సైడ్కి వెళితే 6 feet సెట్ బ్యాక్ వదలడం చూడొచ్చు. ఈ ఈస్ట్ ఫేసింగ్ డోర్ సైజ్ వచ్చేసి 3.5 feet బై 6 feet 9 inches ఉంటుంది. ఇది కంప్లీట్ టేక్వుడ్ డోరు. హౌస్ ఎంట్రన్స్లో ఉన్న స్టెప్స్ ద్వారా టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాము. సో స్టెప్స్ వెంబడి మనము రైలింగ్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో టెర్రస్ పైన మనకు ఇలా ఉంటుంది. ఈ హౌస్కి 360 degreesలో సెట్ బ్యాక్స్ వదిలారు, కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. 1000 liters ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. డ్రోన్ వ్యూలో హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అలానే టాప్ వ్యూ చూడొచ్చు. ఈ హౌస్ కర్నూలులో ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ విషయానికి వస్తే నంద్యాల చెక్ పోస్ట్ దాటిన తర్వాత నంద్యాలకు వెళ్ళే రోడ్లో 100 feet రోడ్ వస్తుంది కదా. 100 feet రోడ్లో అభయాంజనేయ స్వామి టెంపుల్కి నియర్ బైగా ఉంటుంది హౌస్. ఇక్కడ మనకు కనిపిస్తున్నది అభయాంజనేయ స్వామి టెంపుల్. అలానే మీరు 100 feet రోడ్ని కూడా చూడొచ్చు. అలానే ఈ హౌస్కి లెఫ్ట్ సైడ్లో మనకు స్కందాన్సి ఉన్నతి విలాస్ కమ్యూనిటీ కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ హౌస్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ హౌస్ ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉందో. స్కందాన్సి ఉన్నతి విలాస్ కమ్యూనిటీ ఈ లొకేషన్లో చాలా ఫేమస్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి వెరీ నియర్ బైగా ఉంటుంది ఈ హౌస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్కందాన్సి ఉన్నతి విలాస్ కమ్యూనిటీ. ఇవి ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క డీటెయిల్స్. సో పర్చేస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.